టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల పథకానికి సంబంధించి మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో తనకు అసంతృప్తి ఉందన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో తనకు కూడా అసంతృప్తి ఉందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో నాకు సంతృప్తి లేదు. ఎందుకంటే వాటి నిర్మాణానికి స్థలం దొరకడం లేదు. ఇది పెద్ద సమస్యగా మారింది. కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు ఇస్తాం. ఇన్ని పనులు చేసిన వాళ్ళం అది వదిలేస్తామా అని కేటీఆర్ అన్నారు. అన్నం ఉడికిందని తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలదా అని కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రజలకు తెలియదా అన్నారు. ఇన్ని పనులు చేసిన టీఆర్ఎస్ సర్కారుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం పెద్ద కష్టమా అని కేటీఆర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.